వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాం కదండి. సో మనం లాస్ట్ 15 డేస్ యొక్క టైం టేబుల్ వేసుకున్నాం కదా. సో అందులో మీకు కొన్ని మాత్రమే కవర్ అయ్యాయి, కొన్ని కవర్ కాలేదని చెప్పాను కదా. సో కవర్ కాని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఎకనామిక్స్, కెమిస్ట్రీ అంటే ఫిజిక్స్. సో వాటికి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను చెప్తానని చెప్పాను కదా. సో లాస్ట్ వీడియోలో అయితే నేను ఎకనామిక్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆ టాపిక్స్ చెప్పానండి. సో ఈ వీడియోలో అయితే మనం కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. సో కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ రెండు ఒకే చాప్టర్లోనే చెప్తానండి, ఒకే వీడియోలోనే చెప్తానండి. 2 సబ్జెక్ట్స్కి సంబంధించి. వీడియో కొంచెం లెంతీ అయినా ఒకసారి చూడండి, మీకు యూజ్ అవుతుంది. సో ఎందుకంటే రెండు చాప్టర్స్, 2 సబ్జెక్ట్స్ అనేవి చెప్తున్నాను కదా ఒకే దాంట్లో. సో మీకు కొంచెం లెంతీ అవ్వచ్చు. సో స్కిప్ చేయకుండా చూడండి. మీకే ఇంపార్టెంట్ చాప్టర్స్ కాబట్టి మీరు స్కిప్ చేస్తే మీకు మిస్ అయిందంటే మీకు అనవసరంగా మార్క్స్ పోయే ఛాన్స్ ఉందండి. దట్టు నేను మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ఇక్కడ కవర్ చేస్తున్నాను. మీకు ఇంకా ఇవి కవర్ చేసిన తర్వాత ఇంకా టైం ఉందనుకుంటే మీరు బ్యాలెన్స్ కాన్సెప్ట్స్ ఆర్ చాప్టర్స్ అనేది కవర్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనం కెమిస్ట్రీ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. సో కెమిస్ట్రీ మనకి 2 to 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి మన ఎగ్జామ్లో. సో దానికి కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చెప్తాను చూడండి. ఇంపార్టెంట్ కాంపౌండ్స్, ముఖ్యమైన సమ్మేళనాలు, గ్యాసెస్, వాయువులు, పీరియాడిక్ టేబుల్ అండి. పీరియాడిక్ టేబుల్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంపార్టెంట్ ఇన్నోవేషన్స్, ఇది కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఇంపార్టెంట్ ఇన్నోవేషన్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి యాసిడ్ బేస్డ్ సాల్ట్, అంటే ఆమ్లాలు క్షారాలు ఉంటాయి కదా. సో దానికి రిలేటెడ్, దీని నుంచి కూడా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. గ్యాస్ లాస్, ఓకేనా. సో కెమిస్ట్రీ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం 6 ఉన్నాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ 6 ఉన్నాయి. సో అవి వచ్చేసి ఇంపార్టెంట్ కాంపౌండ్స్, గ్యాసెస్, పీరియాడిక్ టేబుల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్నోవేషన్స్ అనేది కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని చదవండి. అప్పుడే మీకు బిట్టు పడే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాసిడ్ బేస్డ్ సాల్ట్, మ్యాక్సిమం దీని నుంచి క్వశ్చన్ అడుగుతారండి. సో ఇంపార్టెంట్ చదవండి. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ లా చాప్టర్స్ చెప్పాను, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఇవన్నీ ప్రిపేర్ అయితే మీకు 2 మార్క్స్, మ్యాక్సిమం 3 మార్క్స్ ఆర్ మినిమం 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అనేది వీటిలో ఏ చాప్టర్ కూడా స్కిప్ చేయకుండా చదవండి, ఓకేనా. అట్లీస్ట్ 1 to 2 మార్క్స్ అన్నా మీ చేతుల్లో ఉన్నట్టే ఈ 6 కాన్సెప్ట్స్ అనేవి మీరు ప్రిపేర్ అయితే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. సో ఫిజిక్స్ నుంచి కూడా మనకి 2 to 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి, ఓకేనా. సో ఫిజిక్స్ యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మోషన్స్ అండి, కదలికలు, ఫోర్సెస్ శక్తి, యూనిట్స్ ప్రమాణాలు, ఎలక్ట్రిసిటీ విద్యుత్, సౌండ్ ధ్వని ఆర్ శబ్దం, లైట్ నుంచి ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉందండి. లైట్ అండి, కాంతి, మ్యాగ్నటిజం, అయస్కాంతత్వం అండ్ ఇన్నోవేషన్స్ ఆవిష్కరణలు. అంటే ఫిజిక్స్ రిలేటెడ్ ఏమన్నా కొత్తగా దీనికి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకొని చదవండి, ఓకేనా. అంటే రీసెంట్గా ఏమైనా ఇన్నోవేట్ చేశారా, చేసింటే ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, దేనికి యూస్ చేస్తారు. సో ఇలాంటివన్నీ ఇన్నోవేషన్స్లో కవర్ అవుతాయండి. సో ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి చదువుకోవడానికి, అండ్ మనకి మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ, ఓకేనా. సో చూడండి, ఫిజిక్స్ నుంచి అయితే మోషన్స్ కదలికలు, ఫోర్స్ శక్తి, యూనిట్స్ ప్రమాణాలు, ఎలక్ట్రిసిటీ విద్యుత్, సౌండ్ ధ్వని ఆర్ శబ్దం, లైట్ కాంతి, మ్యాగ్నటిజం అయస్కాంతత్వం, ఇన్నోవేషన్స్ అనేది కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని చదవండి, ఓకేనా. సో మీరు చూసారు కదా ఫిజిక్స్ యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ కెమిస్ట్రీ యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఇవి ప్రిపేర్ అయిన తర్వాత మీరు అనేది ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి కదా, నేను కవర్ చేయనివి, ఇక్కడ నేను ఇంపార్టెంట్ కవర్ చేయనివి ఉంటాయి కదా. సో ఇక్కడ కవర్ చేయనివి మీకు ఇంకా టైం ఉందనుకుంటే మీరు కవర్ చేసుకోండి, ఓకేనా. సో ఇదేనండి ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఈ వీడియోకి మీకు నేను 35 లైక్స్ ఇస్తున్నానండి. టార్గెట్ అనేది 35 లైక్స్ కనుక చేశారంటే మీకు నెక్స్ట్ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను, ఓకేనా.
ఈ లైక్స్ చేయమంటుంది నాకేదో వస్తుందని కాదండి. సో, మీకు నెక్స్ట్ మీకు కామెంట్ చేయమంటే ఎవరు కామెంట్ చేయట్లేదు టైం తీసుకొని. 1 మినిట్ పడుతుందనేమో మేబీ. సో, మీ టైం వేస్ట్ చేయడం కూడా నాకు కూడా ఇష్టం లేదు. సో, అందుకని లైక్ అయితే 1 సెకండే కదండీ! 1 సెకండ్, 2 సెకండ్స్‌లో మీరు లైక్ కొట్టేసారంటే 1-2 సెకండ్స్ మాత్రమే పడుతుంది లైక్ చేయడానికి. సో, అందుకనే మీకు ఇలా టార్గెట్స్ ఎందుకు ఇవి రీచ్ అయితే ఓకే. మీకు మీకు నెక్స్ట్ వీడియోస్ కావాలని నాకు అర్థమవుతుంది. పర్టికులర్‌గా మీరు టైం తీసుకొని కామెంట్ చేసేంత టైం మీకు ఉండకపోవచ్చు మేబీ. అందుకనే లైక్ చేయమని అడుగుతున్నానండి. సో, 35 లైక్స్ కనుక చేస్తే నెక్స్ట్ అనేది నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి నాకు ఓకే. వీళ్ళకు నచ్చుతున్నాయి, మన వీడియోస్ నచ్చుతున్నాయి, నెక్స్ట్ అప్లోడ్ చేయాలనేది ఇంట్రెస్ట్ వస్తుంది. సో, నేను కూడా చదువుకోవాలి కదండీ! నాకు కూడా టైం లేదు. సో, మీకోసం అయినా కూడా నేను మీకోసం వీడియోస్ చేస్తున్నాను. సో, ఒక లైకే కదా 2 సెకండ్స్ మాత్రమే పడుతుంది. ఓకేనా? సో, అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేననేది మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.